ఎస్, ఇక్కడ సెకండ్ సెక్షన్ వచ్చేసి ఎడిటింగ్ అని ఇచ్చారు. ఎడిటింగ్ అంటే మనకు సెంటెన్స్లో నెంబర్ చేసినటువంటి సెంటెన్స్లో అక్కడ గ్రామర్ ప్రకారం ఏదో చిన్న మిస్టేక్ ఉంటుంది, దాన్ని మీరు ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ చేసి రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 11 నుంచి 15 వరకు అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి. చూడండి, ఇక్కడ ఒక పారాగ్రాఫ్ ఇచ్చారు. ఆ పారాగ్రాఫ్లో అక్కడక్కడ నెంబర్లు కనిపిస్తున్నాయి. నెంబర్ 11 సెంటెన్స్ ఏదంటే, వి అబ్జర్వ్ దట్ దెర్ ఆర్ మెనీ డిఫరెన్సెస్ అమాంగ్ ద విలేజ్ లైఫ్ అండ్ సిటీ లైఫ్. ఇది సెంటెన్స్. ఇందులో గ్రామటికల్ మిస్టేక్ని మీరు ఐడెంటిఫై చేయాలి. వి అబ్జర్వ్ దట్ దెర్ ఆర్ మెనీ డిఫరెన్సెస్ అమాంగ్ ద విలేజ్ లైఫ్ అండ్ సిటీ లైఫ్ అన్నాడు. అమాంగ్ ద సిటీ లైఫ్ అండ్ విలేజ్ లైఫ్ అని అమాంగ్ అనేది 2 కంటే ఎక్కువ ఉన్నప్పుడు అమాంగ్ అన్నారు. ఇక్కడ 2 కంటే తక్కువ ఉన్నాయి, 2 కాబట్టి 2 ఉన్నప్పుడు ఆ రెండింటిని పోలుస్తున్నప్పుడు బిట్వీన్ రావాలి, అమాంగ్ రాయకూడదు. అంటే ఇక్కడ అమాంగ్ని తీసేసి మీరు మళ్ళీ ఏం రాయాలి, బిట్వీన్ అని రాయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా సెకండ్ వన్, అట్ ద విలేజ్ పీపుల్ లీడ్ సింపుల్ లైఫ్ వెరాజ్ ద సిటీ పీపుల్ లివ్ లావిష్. ఇక్కడ మనము గమనించి దాన్ని కరెక్ట్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ద విలేజ్ పీపుల్ లీడ్ సింపుల్ లైఫ్ వెరాజ్ ద సిటీ పీపుల్ లివ్ లావిష్లీ ఉండాలి. ఇక్కడ లావిష్లీ LY అంటే ఇది ఎందుకు ఉండాలి అంటే, ఇక్కడ అడ్వర్బ్ వాడాల్సిన సందర్భం, అది పని ఏ విధంగా జరుగుతున్నది అనేటువంటి ఎక్స్ప్లెనేషన్ చేయబడుతుంది కాబట్టి లావిష్లీ ఉండడం ఇక్కడ కరెక్ట్. తర్వాత చూద్దాం. ద విలేజెస్ ఆర్ ద సింబల్ ఆఫ్ కల్చర్ ఆర్ హెరిటేజ్ వేరాజ్ ద సిటీస్ ఆర్ సింబల్ ఆఫ్ మోడర్నైజేషన్. సో ఇక్కడ ఈ సెంటెన్స్లో ద విలేజెస్ ఆర్ సింబల్ ఆఫ్ కల్చర్ OR అన్నాడు. ఆర్ ఉండకూడదు, లేదా కాదు, ఇక్కడ అండ్ ఉండాలి. మరియు కల్చర్ సాంప్రదాయానికి మరియు వారసత్వానికి, హెరిటేజ్ మరియు అనాలి, అక్కడ అండ్ ఉండాలి. సో కానీ ఇక్కడ ఆర్ ఉన్నది, దాన్ని ఆర్ని తీసేసి అండ్ రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ లివింగ్ ఇన్ ద విలేజెస్ నౌ. మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ ఆర్ లివింగ్ ఇన్ ద విలేజెస్ అండ్ డిపెండింగ్ ఇన్ ద అగ్రికల్చర్. డిపెండింగ్ ఇన్ ద అగ్రికల్చర్ అన్నాడు. దేని మీదైనా ఆధారపడితే, మీద అంటే ఆన్ అంటాం మనం జనరల్గా. సో ఇక్కడ ఇన్ ఇచ్చాడు, డిపెండింగ్ ఆన్ అగ్రికల్చర్ అని రాయాలి. ఇన్ తీసేసి ఆన్ రాయాల్సి ఉంటుంది. ఆ విధంగా నెక్స్ట్, ద యంగ్ ఇండియన్ జనరేషన్ ప్రిఫర్ టు లివ్డ్ ఇన్ సిటీస్. లివ్డ్ అంటే కంప్లీటెడ్ యాక్షన్స్కి రాయాలి, కానీ ఇక్కడ కంప్లీట్ అయిపోలేదు కదా. యంగ్ ఇండియన్స్ ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ సిటీలో ఉండాలనుకుంటున్నారు, అది కూడా. మరియు ఇంకోటి ఏంటంటే, టు తర్వాత వచ్చే వర్బ్ 1లో ఉండాలి. దీన్ని టు ఇన్ఫినిటీ అంటారు. వర్బ్ 1 అంటే లీవ్, ఇక్కడ వర్బ్ ఇక్కడ ఏముండాలి, వర్బ్ 1లో ఉండేది లీవ్డ్ అనేది వర్బ్ 2 అవుతుంది. సో ఇక్కడ లీవ్ అనేది వర్బ్ 1 అవుతుంది. 2 తర్వాత ఎప్పుడైనా వర్బ్ 1 ఉండాలి అనేటువంటి రూల్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఈడీ తీసేసి లీవ్ మాత్రమే రాయాల్సి ఉంటుంది. సో లైక్ దాట్. నెక్స్ట్, అక్కడ ఆన్సర్స్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఆన్సర్స్ చెక్ చేసుకొని నేను చెప్పిన వాటికి కరెక్ట్ టిక్ చేయండి. ఇవన్నీ కూడా 15th వరకు. ఇది ఇంపార్టెంట్ సెక్షన్ 3 క్రియేటివ్ రైటింగ్ ఎవరు రాయడం లేదు. దీనిపైన మీరు దృష్టి పెట్టండి. ఇది ముఖ్యంగా దీనికోసమే నేను ఈ వీడియో తయారు చేయడం జరిగింది. ఇక్కడ అసలు ఈ క్వశ్చన్ మీకు అర్థం కావట్లేదు, క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడు నేను ఇక్కడ ఐ విల్ రీడ్ అవుట్ దిస్ క్వశ్చన్. ఇమాజిన్ యు ఆర్ లివింగ్ ఇన్ ఏ విలేజ్. మీరు విలేజ్లో ఉన్నారనుకోండి. యూ లైక్ యువర్ విలేజ్ మచ్. మీ విలేజ్ మీకు చాలా ఇష్టం. బికాస్ ఆఫ్ ఇట్స్ న్యాచురల్ రిసోర్సెస్ లైక్ రివర్స్, మౌంటైన్, గ్రీన్ ఫీల్డ్స్ అండ్ ఫెర్టైల్ సాయిల్.
అక్కడ ఉండేటువంటి గ్రీనరీ, న్యాచురల్గా ఉండేటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి నదులు, కొండలు, పచ్చటి పొలాలు, సారవంతమైన నేల, వీటి వల్ల మీరు బాగా ఇష్టం మీకు. ఎట్ ద సేమ్ టైమ్ యువర్ ఫ్రెండ్ అండ్ హాస్టల్ మేట్ ఈజ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. మీ ఫ్రెండ్ హైదరాబాద్లో ఉంటాడు, హాస్టల్ మేట్ మీకు హాస్టల్లో ఉంటాడు నీతో పాటు ఉండే ఆయన. హీ డస్ నాట్ నో అబౌట్ విలేజ్ లైఫ్. అతడికి విలేజ్ లైఫ్ అంటే తెలియదు. నౌ రైట్ ఎ లెటర్ టు యువర్ ఫ్రెండ్ అబౌట్ విలేజ్ స్పెషాలిటీస్ అండ్ ఇన్వైట్ హిమ్ టు యువర్ విలేజ్. ఓకే, మీరు మీ ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తూ లెటర్ రాయాల్సి ఉంటుంది. మీ యొక్క విలేజ్ యొక్క స్పెషాలిటీస్ని తెలియజేస్తూ మీ విలేజ్కి మీ ఫ్రెండ్ని ఇన్వైట్ చేస్తూ లెటర్ రాయాలి. రైట్ ఎ లెటర్, ఇదొక లెటర్ అనమాట. హింట్స్ ఇచ్చారు ఇక్కడ. మీరు విలేజ్లో ఏం యాడ్ చేయాలంటే లెటర్లో ఏం యాడ్ చేయాలంటే అబౌట్ క్రాప్స్ గురించి. మీ విలేజ్లో క్రాప్స్ ఉంటాయి, పంట పొలాలు, సోర్స్ ఆఫ్ వాటర్, ఇక్కడ నదులు ఉంటాయి, సోర్స్ ఆఫ్ వాటర్ చాలా ఉన్నాయి, చెరువులు ఉంటాయి. హిల్స్ అండ్ గ్రీనరీ, మా విలేజ్లో హిల్స్ ఉంటాయి, గ్రీనరీ ఉంటుంది అంతటా. వే ఆఫ్ లైఫ్, మీ వే ఆఫ్ లైఫ్ ఏ విధంగా ఉంటుందో అక్కడ ప్లెజెంట్గా, కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్ అనే లైఫ్ వేని కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అబౌట్ క్యాటిల్స్, ఆవులు, పశువులు, ఇవన్నీ వాటి ఎలా ఉంటాయి వాటి గురించి రాయాలి. అబౌట్ ఓల్డెన్ టెంపుల్స్ అండ్ కేవ్స్, ప్రాచీనమైనటువంటి గుళ్ళు, గోపురాలు మరియు కేవ్స్, గుహలు ఇలాంటివి ఉంటాయని చెప్పేసి లెటర్లో రాయాలి. దిస్ క్వశ్చన్ ఈజ్ మీట్ ఫర్ హోమ్ అసైన్మెంట్. ఇది హోమ్ అసైన్మెంట్గా ఇవ్వడం జరిగింది, ఇంటి దగ్గర మీరు రాయాల్సింది. ద స్టూడెంట్ హ్యాస్ టు టేక్ ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ద ఆన్సర్ అండ్ పోస్ట్ ఇట్ ఇన్ వాట్సాప్. మనం వాట్సాప్లో పోస్ట్ చేయాలి ఇవన్నీ రాసి అని చెప్తున్నారు. మనము గూగుల్ క్లాస్ రూమ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకున్నాం కాబట్టి అందులో మీరు పెట్టవచ్చు. ఆర్ వాట్సాప్ టు యువర్ టీచర్, ఆర్ ఇట్ కెన్ బి రిటెన్ ఇన్ ఏ నోట్బుక్ అండ్ సబ్మిటెడ్ టు ద టీచర్ లేటర్. తర్వాత మీరు టీచర్కి కరెక్షన్ కోసం సబ్మిట్ చేయొచ్చు అని చెప్తున్నారు. దీన్ని చదవడానికి భయపడుతున్నారు, అది ముఖ్యమైనటువంటిది. ఇక లెటర్ రాయడానికి, లెటర్ రాసేటప్పుడు ఈ రైట్ సైడు పైన టాప్లో మన ప్లేస్, ఫర్ ఎగ్జాంపుల్ ధర్మారం నుంచి రాస్తున్నారు, ధర్మారం, తర్వాత డేట్ వేయాలి, పైన కామ పెట్టి కింద డేట్ తర్వాత ఫుల్ స్టాప్ పెట్టాలి. లెఫ్ట్ సైడ్కి వచ్చి డియర్ రాజు, మీ ఫ్రెండ్ పేరు రాజు అనుకుందాం, ఫ్రెండ్. ఐఎమ్ ఫైన్ అండ్ డూయింగ్ వెల్, ఐ హోప్ సేమ్ విత్ యూ. ఈ విధంగా మీరు ఈ సెంటెన్స్తో స్టార్ట్ చేయాలి లెటర్. ఎప్పుడైనా కూడా మన ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి రాస్తున్నప్పుడు మన జనరల్గా కామన్గా రాసే సెంటెన్స్ ఐఎమ్ ఫైన్, డూయింగ్ వెల్, ఐ హోప్ సేమ్ విత్ యూ అని రాసినాక పారాగ్రాఫ్ చేంజ్ చేసి విషయానికి రావాలి. నువ్వేం చేస్తున్నావు, మీ ఫ్రెండ్ని ఇన్వైట్ చేయాలి. మీ విలేజ్లో చాలా ప్లెజెంట్గా ఉంటుంది, రివర్స్ ఉంటాయి, క్రాప్స్ ఉంటాయి, గ్రీనరీ ఉంటుంది, హిల్స్ అండ్ మౌంటైన్స్ ఉంటాయి, వే ఆఫ్ లైఫ్ కూడా అఫెక్షనేట్గా ఉంటుంది. అండ్ క్యాటిల్స్, వీ హ్యావ్ క్యాటిల్స్, ద ఓల్డెస్ట్ టెంపుల్స్ అండ్ కేవ్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ విలేజ్. యూ ప్లీజ్ డూ విజిట్ అవర్ విలేజ్ డ్యూరింగ్ దిస్ హాలిడేస్. I am eagerly waiting for you. Take permission of your parents and come. I am waiting for your reply అని చెప్పేసి క్లోజ్ చేసి యువర్స్ లవింగ్లీ అని రాసి నీ పేరు రాసి కామ పెట్టేసేయాలి. సో ఈ విధంగా దీన్ని రాసిన దాన్ని ఒక బాక్స్లో పెట్టేస్తే నీట్గా ఉంటుంది. సో ఇలా రాయాల్సినటువంటి లెటర్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. మీకు అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు అందరూ కూడా దీన్ని సబ్మిట్ చేయండి ఈ విధంగా రాసి. ఓకే, బాయ్.